అందరికీ నమస్తే. ఈరోజు 24 నాడు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మూవీ ఒకటి మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. హరిహర ఈరమల్లు అనే ఒక మంచి సినిమా. సో సినిమా చూడండి. చూసిన తర్వాత దాంట్లో దేని గురించి వాడు సినిమా తీశాడు అందుకొకసారి ఆలోచన చేయండి. ఒక్కొక్కరు అంటారు అల్లు అర్జున్ లాగా యాక్షన్ చేయలేదు. అల్లు అర్జున్ ఫేమర్ మేము కూడా, ఎందుకంటే మెగా ఫ్యాన్స్కి చెందిన వాళ్ళే కానీ, కాబట్టి మీరు భేదాలు అవి అట్లాంటివి చేయొద్దు. వాళ్ళకి అట్లాంటివి లేవు. మనము భేదాలు అలాగా వేరే వేరే పాటు చూడడం అనేది చాలా రాంగ్. అయితే ఒకసారి సినిమా దేని గురించి తీశారు? పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏమైనా ఓవర్ యాక్షన్ చేశారా? లేదు. గ్రాఫిక్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా ఒడిదుడుకులు చూసుకొని వచ్చింది సినిమా ఫెయిల్యూర్. మొత్తం 5 సంవత్సరాలు ఓన్లీ షూటింగ్కే కేటాయించలేదు, షూటింగ్ తీయలేదు. కొన్ని ఒడిదుడుకులు కాసుకుంటూ, చాలా ప్రాబ్లంలు ఎదుర్కొంటూ, లాస్ట్కి రిలీజ్ అయిన కొన్ని రోజుల ముందు కూడా కొన్ని ప్రాబ్లంలు ఎదుర్కొంది. ఇది చాలామంది కావాల్సుకొని చేసేటోళ్ళు ఉన్నారు, దాన్ని ఎంతటినది అది జరిగేటి చాలా రకాలు ఉన్నాయి. సో సినిమాలాగా చూస్తే మనకు అక్కడ ఏం అర్థమైంది అనే దాని గురించి 2-3 పాయింట్లు చూసుకుంటే సరిపోయిద్ది. అర్థమైందా? పేదోళ్ళు పొట్టగొట్టి మీరు ఒక బాడీ గార్డ్స్తోని కొట్లాడి మీకు కావాల్సినంత సంపద తీసుకెళ్ళిపోండి అని అంటే, వాళ్ళు సంపాదించిన సంపాదన, వాళ్ళు కష్టపడే ఒక ధనాన్ని వేరే వాడితో కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ క్లియర్గా అనిపించలేదా మీకు? నేనున్నాను, మీ సంపదని అంతా నేను ఇప్పిస్తాను అని చెప్పేసి అప్పట్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. హరిహర ఈరమల్లు గారు అప్పుడు పేదలకి ఏ రకంగా ఇవ్వాలి, ఏ రకంగా వాళ్ళని మనము ప్రోత్సహించాలనేది దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఒక్కరో కూడా అర్థం చేసుకోకపోతే సినిమా ఇప్పుడు గ్రాఫిక్స్లు చేసుకొని చెయ్యి ఇట్లా పెట్టుకొని, లేకపోతే దొంగులాడుకొని, లేకపోతే మెండ్ల కండ్లు పెట్టుకొని, లేకపోతే రాని యాక్షన్ తెప్పించుకొని, అది సినిమాలో పనిచేస్తుంది. ఇది యాక్చువల్లీ ఇంకొకరి స్టోరీని మనము తీసుకునేది. అప్పుడు ఎలా ఉండేది మన హిందుత్వము, తర్వాత మన సనాతన ధర్మం, ఆ ధర్మాన్ని కాపాడడానికే కదా ఈ పాటలలో పడింది ఆయన. ఆ ఒక్క స్టోరీని మీకు చూపించాడు. కాకపోతే ఏంటంటే కొన్ని యాడ్ చేయకపోతే ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే సినిమాకు ఒక ఇంప్రూవ్మెంట్ రాదు. దానికి పట్టుకొని పెద్ద నీలిగేసినట్టు ఎవరి సినిమాలు బాగున్నాయి చెప్పండి? ఎట్లాంటి వాడి సినిమాలు బాగున్నాయి? ఏదైనా మెసేజ్ ఉందా ఒక్కొక్క సినిమాకు? ఎన్ని సినిమాలు తీసిన వాళ్ళు మెసేజ్ ఉంటుంది. వాళ్ళు ఎండనగా వాననగా వాళ్ళు కష్టపడి షూటింగ్లు చేస్తున్నారు. ఎవరైనా కానీ, చిన్న హీరో కానీ పెద్ద హీరో కావచ్చు, ఎవరైనా కానీ ఎవరిని కూడా కించపరచొద్దండి. చాలా తప్పు అది. ఎందుకు తప్పు అని అంటే, వాళ్ళు కష్టపడుతున్నారు. మీకు నచ్చితే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఒక 250 రూపాయలు, 300, 500 రూపాయలు అనుకోండి పెట్టి సినిమా చూడనందుకు మీకు ఇంత వేష అనేది కరెక్ట్ కాదు. అంత దాడి చేయకూడదు. ఒక ఛానల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అది, పవన్ కళ్యాణ్ గారు ఇది అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. సో ఆ వీడియో చూశాను, నాకు డిలీట్ అయిపోయింది. అది ఈరోజు నువ్వు అనుకున్నావు, ఆయన ఎలక్షన్లో 10 సంవత్సరాలు దుంకుకుంటూ వచ్చి విజయం సాధించాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తీసిన తర్వాత కంటిన్యూ 6-7 సినిమాలు హైలైట్ చేసేసాడు. అది ఎవరికి కనిపించదా? ఆ తర్వాత ఒక 7-8 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఆయనే చెప్పాడు మొన్న ఈవెంట్లో. మరి ఆ ఈవెంట్లో మొత్తం సినిమాలు మొత్తం పోయినప్పుడు కూడా అత్తోరింటికి దారి ఒక సినిమాతో నేను మెరుగుపడ్డాను, నాకు మళ్ళీ ప్రేక్షకులు ఆదరించారు అనే మాట వచ్చిందా లేదా? ఎన్ని సినిమాలు పోయినా, ఎంత ప్రాబ్లం ఎదుర్కొన్నా ఆయన గెలుపు ఆయనదే. ఒక్కసారి గెలిచినంత మాత్రాన భుజాలు ఎగరేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఓడిపోయి గెలిచాడు. ఆయన అంటే ఈ 3 సార్లు కూడా గెలిచిన వ్యక్తే. రాజకీయాల్లో చూసుకుంటే గెలిచే వ్యక్తి ఆయన 3 సార్లు కూడా గెలిచినట్లే. ఆయన ఎవడు ఎదిరించలేరు. అవసరమైతే ప్రొడ్యూసర్కి అమౌంట్ ఇచ్చేస్తాడు, కష్టపడిన వాళ్ళకి అమౌంట్ ఇస్తాడు. దాని గురించి ఇబ్బంది లేదు. మీరు పెద్దగా ఆయనకి ఏం చెప్పవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అది సినిమా గురించి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రకరకాల ఇష్టం వచ్చినట్టు చూసి మ ఒక సినిమాలో చూడొద్దు. రాజకీయ నాయకులుగా చూడొద్దు సినిమాని. ఒక సనాతన ధర్మం ప్రజలుగా మనం చూడాలి. ఒక హిందుత్వవాదిగా చూడాలి. మన అప్పట్లో మన హిందువుల్ని ఎంత హింస పెట్టేవారో ఒకసారి చూడండి మీరు. చూసి ఆలోచన చేయండి. అబ్జర్వేషన్ చేయండి. అక్కడ ఓవర్ యాక్షన్ చేయలేదు. ఆయనకు వచ్చిన యాక్షన్ మాత్రమే చేశాడు. ఓవర్ యాక్షన్ చేయలేదు. ఇట్లా లేపి దించి గించి ఇట్లాంటివి ఏం చేయాలి. ఆయన గ్రాఫిక్స్ కూడా పెద్దగా ఆయనకి గ్రాఫిక్స్ పెడితే సెట్ అవ్వదు పవన్ కళ్యాణ్ గారి. కాకపోతే కొంత అక్కడక్కడ గ్రాఫిక్స్ పెట్టారేమో కానీ గ్రాఫిక్స్ ఆయనకి సెట్ అవ్వదు. పవన్ కళ్యాణ్ గారు రియల్ పర్సన్ ఆయన గ్రాఫిక్స్ పెడతాం, ఇది పెడతాం, అది పెడతాం, లేపు కొడతాం అట్లాంటివి సెట్ అవ్వవు. ఆయన ఎట్లా తీసినా కూడా హీరోనే. కానీ వాళ్ళతో వీళ్ళతో పోల్చదు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది, ఎవరి దమ్ము వాళ్ళకే ఉంటుంది. సో హీరోలు ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇంత కష్టపడతాము, ఇంత పనులు చేస్తారు షూటింగ్ తీసుకొని, మనం ఏదో 200 రూపాయలు పెట్టడానికి ఓ కింద మీద నలిగిపోయి వాళ్ళకు పెద్ద డ్యామేజ్ చేయడానికే ప్రయత్నం. కొంతమంది మాత్రం ఏదైనా వరద బాధ్యతలైన కానీ, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, గవర్నమెంట్కి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇట్లాంటి కరోనా లాంటి టైంలోట, లేకపోతే ఇంకొకటి జరిగినప్పుడు ఎవడండి బయటకు వచ్చేసి ఇస్తాడు పైసలు? ఎవడైనా ఇస్తున్నాడా? ఎవడైనా ఎన్టీఆర్ ఇస్తాడు, మహేష్ బాబు ఇస్తాడు, పవన్ కళ్యాణ్ ఇస్తారు, చిరంజీవి గారు ఇస్తారు, రామ్ చరణ్ ఇస్తున్నాడు. ఇంకొక హీరోని చూపియండి. సరే, ఎవరిచ్చినా వాళ్ళే. కాబట్టి ఒక సినీ ఇండస్ట్రీ మాత్రమే కాపాడుతుంది ప్రతి ఒక్కరికి ఇది వాస్తవం. ఇది వరద బాధ్యతలు ఆయన కానివ్వండి, ఇట్లా కరోనా టైంలో కానివ్వండి, కొన్ని మొన్న ఒక మిలిటరీ పర్సన్ చనిపోతే ఆయనకి ఇంటికి పరామర్శించి ఆయన కూడా కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటివి చాలా సినీ ఫీల్డ్లో చేస్తున్నారు. అందులో ఎవరు ఇచ్చారనేది కాదు, సినీ ఫీల్డ్ అంటే సినీ తల్లి, ఆ తల్లి వల్ల బతుకుతున్నారు. కాబట్టి అందులో ఒక్కరిచ్చినా 10 మంది ఇచ్చినా అందరి మీద వచ్చే లెక్కే అది. అంతేగాని వాడు ఇయ్యలేదు వీడు ఇయ్యలేదు కాదు. ఏ ఒక్కదానికైనా వాళ్ళు నీ ఇంట్లో ఒకటి అయింది, ఇంకోటి అయింది అంటే గవర్నమెంట్ కాదు ఇవ్వడానికి. కాకపోతే పెద్ద ఉప్పిన వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సాయం వాళ్ళు చేస్తున్నారు. ప్రతి దానికి లాక్కొని కోసుకొని కట్ చేసుకుంటే తెగిపోయిద్ది. ఆ తర్వాత బాధపడవలసి వస్తుంది. ప్రతిదానికి అట్లా చేయకండి. మనం మన సనాతన ధర్మం మీద పోరాడి, సనాతన ధర్మం ఏంటి, మన ధర్మం అంటే ఏంది అనే దాని గురించే కొట్లాడండి. ఎవరైనా కానీ, ఏ సినిమావుడు, ఎవరి రాజకీయ నాయకుడు, ఎవరు మనకు ఇంకొకసారి చెప్తున్నా నేను, ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాకు ఇంత లాస్ అయింది, నేను ఇంత లాస్ పోయినాను, నేను ఎమ్మెల్యే గెలిచి నాకు కొన్ని లక్షలు లాస్ అయినాయి, కోట్లు లాస్ అయినాయి, నేను ఎంపీగా గెలిచి లక్షలు లాస్ అయినాయి, కోట్లు లాస్ అయినాయి, నేను సీఎం పదవిని ఎక్కిన తర్వాతనే నాకు ఇంత లాస్ అయిపోయింది, ఇంత నేను వదులుకోవాల్సి వచ్చింది, కొన్ని కోట్ల రూపాయలు నేను లాస్ అయిపోయినాను, ఈ ప్రజలకు పెట్టడం వల్ల నేను లాస్ అయిపోయినానని చెప్పేసి ఎమ్మెల్యే కానీ, లేకపోతే మినిస్టర్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఎవరు ఒక మాట అట్లాంటి మాటలు నోట్లకెళ్ళి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, ఒక 20, 30, 40, 50 కోట్లు ఖర్చు పెడతారు, దానికి డబుల్ ట్రిబుల్ సంపాదించుకుంటారు వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో. ఇది ఒక్కటి ఆలోచన చేయండి. మనము ఈ ఒక్క బిర్యానీ ముద్దకు ఒక క్వార్టర్కి ఆశపడి వాళ్ళ గుద్ద నాకినాం అనుకో, గుద్ద గుడిసిపోతాం మనం. మీకు ఇష్టం ఉంటే ఓటు వేయండి, లేకపోతే మానేయండి. అంతేగాని పనికిరేని మాటలు మాట్లాడద్దు. మన అసంటోళం మన కష్టం, మన కాలు, మన చేయిలు ఆడితేనే మనకి ముద్ద దిగుతాయి నోట్లోకి వెళ్ళి, మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ. గొట్టి పుణ్యానికి ఏ రాజకీయ నాయకుడు మనకి ఇయ్యడు. వాడంతా సంపాదించుకున్నాడు కూడా ఎవడు ఇయ్యడు. మనం కొట్టుకోవాలి, సవ్వాలి మనమే. ఎవడైనా ఇప్పుడు వరకు ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా చచ్చినట్లు కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కొడుకైనా ధర్నా చేసినట్లు కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కొడుకైనా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది సాయం చేయాలని చెప్పేసి ఎవడైనా వచ్చుండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, అబ్జర్వేషన్ చేయండి. ఇంకా ప్రతిదానికి దీనికి లాగొద్దండి. మనం ఇట్లా లాగే వేరుపట్టు అయిపోతున్నాం. అట్లా ఏర్పాటు చేయొద్దు. దయించి తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాము. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుని మన దేశాన్ని కూడా మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాట్లాడాలి. ఎవడో వస్తాడు అల్లాడు విజయ్ కుమార్ గడ, విజయ అని పేరు ఏదో, విజయ్ బాబా, అజయ్ గడు వాడు అంటాడు, ఫస్ట్ యుద్ధం అయితే అట్లా వాడే వెళ్తారు. వాళ్ళు ఒక సంస్థ వెళ్తుందంట, క్రీస్తవులు వెళ్తారట. మీరు యుద్ధానికి వెళ్తారా?
ఈ ఇక్కడికే ఇవన్నీ మాట్లాడకూడదు కానీ అట్లాంటి మాటలు వస్తున్నాయి కాబట్టి ఎవ్వడు మన దేశాన్ని కాపాడవలసిన అవసరం ఏం లేదు. మన హిందువులమే మనం కాపాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన హిందువులు మనది కాదు అనుకుంటూ మనం బయటకు వచ్చినాం అనుకో ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, ఎప్పుడైనా పైకి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద కాపాడాలి, పోరాడాలి, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. ఇందులోట ఇంకొక విషయం, నేను ఏ వర్గం వరకు నేను మాట్లాడలా సపరేట్ చేసి, ఏ మతం వరకు మాట్లాడలే సపరేట్ చేసి. అప్పట్లో ఉయ్యాలవాడు నరసింహారెడ్డి అనే ఒక పెద్ద స్వతంత్ర యోధుడు ఉండేటప్పుడు కూడా ముస్లిమ్స్ వాళ్ళు చాలామంది మనకు సపోర్ట్ చేశారు. వాళ్ళ మాది దేశం మనది అని చెప్పేసి పోరాడేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దీంట్లో చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అందులోట ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చినప్పుడు కూడా ముస్లిం వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. మన దేశం గురించి ప్రాణాలు అర్పించేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ దాన్ని రెట్టింపు చేస్తున్నారనమాట. అట్లా చేయకూడదు. మనది అనుకున్నటప్పుడు మన భారతదేశం సనాతన ధర్మం దేశం. మన సనాతన ధర్మం వైపు నడిపియాలి. ధర్మం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూసినప్పుడే ధర్మం నెరవేర్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ ఒక్క వీడియో చూసిన వాళ్ళందరూ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అట్లా కాదు ఇట్లా మాట్లాడండి అని చెప్పండి. రాంగ్ కానీ వేరే లెక్క మాట్లాడడం కానీ, నాకు టార్గెట్ చేయడం కానీ అట్లాంటివి చేయొద్దు. మనము అందరం ఒకటే. సో టార్గెట్ చేసే పోయేది ఎలాగా పోతాం, దానిలో ఇబ్బంది ఏం లేదు. అట్లాంటివి ఏం పెట్టుకోకుండా మన సనాతన ధర్మం, మన ధర్మం గురించి మనం ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా మన ఒక చైతన్యాన్ని బతికించాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం రక్షించాలి, మనం కొంత కృషి మనం చేయాలి అని చెప్పేసి నా ఒక ప్రార్థన. ఇకపోతే జై భారత్, జై జనసేన, హరి ఓం.